నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి దేశవ్యాప్తంగా అయితే ఓటింగ్ శాతం అయితే పడిపోయిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి మరి ఈ పడిపోయిన ఓటింగ్ శాతం వల్ల మరి ఎవరికి లాభం చేకూరుతుంది చంద్రబాబు నాయుడు గారికి చేకూరుతుందా మరి జగన్మోహన్ రెడ్డి గారికి చేకూరుతుందా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం అయితే తగ్గిపోయిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి అయితే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి మేలు కలుగుతుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మేలు కలుగుతుందా అసలు ఎవరు మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ మేలు కలిగితే ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం ఉందా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ మనం జరిగిన దీంట్లో ఓటింగ్ శాతం దేశవ్యాప్తంగా పడిపోయింది మరి అదే ఆంధ్రప్రదేశ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందా రేపు రాబోయే ఎన్నికల్లో ఇంకా 13 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ తగ్గితే అది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారినప్పుడు ఎవరికి వాళ్ళు ఒకవైపు ఏమో మండే ఎండలు 46 degrees ఉందంట ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్ మరీ ఇక భగభగలాడుతోంది రోహిణి కార్తె మే 13 పోలింగ్ మరి ఇంత ఎండల్లో మరి వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఊహించడం కూడా అత్యాశే ఎందుకంటే వస్తే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఓట్ చేసేసి వెళ్ళిపోతారు లేదు ఇంకా ఈవినింగ్ 5 గంటలకి క్లోజింగ్ టైంలో ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎండ తగ్గిన తర్వాత ఇప్పుడు జనరల్ ట్రెండ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు పోలింగ్ పర్సంటేజ్ తగ్గదు హోరాహోరీ ఏది అదేమి 60% 70%కి ఆగే స్టేటు కాదు అక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ ఓట్ అంటేనే ఇంకా వేలం వెర్రి అంటే ఇక్కడ ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది వస్తున్నారు ఓటు వేయడానికి కేవలం ఓటు వేయడానికి వాళ్ళ ఓటు వినియోగం చేసుకోవడానికి వస్తున్నారని కూడా వార్తలు వస్తాయి అంటే ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళు అండ్ పక్క రాష్ట్రాలలో వాళ్ళు కూడా ఉండే వాళ్ళు కూడా వస్తున్నారని వస్తుంది మరి ఒకవేళ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉందంటారా సార్ మరి ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు హోరాహోరీగా ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న దీంట్లో గెలుపే లక్ష్యం ఎందుకంటే రేపటి ఎన్నికల్లో గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం ఆయన పార్టీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అన్నమాట జగన్మోహన్ రెడ్డి ముందు ఇవాళ 2 అంశాలు ఉన్నాయి ఒకటి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి 2 పులివెందుల అసెంబ్లీ గెలవాలి కడప లోక్సభ గెలవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గనక ముఖ్యమంత్రి కాకపోతే జైలా బెయిలా అని డిసైడ్ చేసేది ఏంటి ఈ ఎలక్షన్ ఈ ముఖ్యమంత్రి పదవి జైలుకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండడు బెయిల్ మీదే ఉండాలనుకుంటాడు 5 ఏళ్ళు బెయిల్ మీదే ఉన్నాడు కదా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మళ్ళీ అయితే ఇంకో 5 ఏళ్ళు బెయిల్ మీదే ఉండొచ్చు కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం అతను అన్ని రకాల విద్యలు ప్రయోగిస్తాడు ఏది దొంగ ఓట్లు లేకపోతే ఇట్లా ఒకే పేరుతో అభ్యర్థుల్ని నిలబెట్టడము లేకపోతే గాజు గ్లాస్ అందరికీ ఇవ్వడము గుర్తు ఇక అటు అధికారుల్ని మేనేజ్ చేస్తాడు డబ్బు వెదజల్లుతాడు సామధాన భేద దండోపాయాలన్నీ వాడతాడనమాట ఎందుకంటే అది ఆయన మనుగడ కోసం పోరాటం అన్నమాట ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ మళ్ళా ఇవాళ ఒక పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేసిన దీంట్లో 2 మేనిఫెస్టోలు ప్రజలు పోల్చుకుంటున్నారు చర్చించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో ఏం చేస్తున్నాడు నా ప్రోగ్రెస్ కార్డు ఇది అంటున్నాడు నేనేం చేశాను చెబుతున్నాడు వైఫల్యాలతో కొట్టుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట నిలదీతలే నిన్న మనం చూసాం ఆయన భార్య భారతీరెడ్డి పులివెందుల్లో పర్యటిస్తూ అక్కడేదో ఒక గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ భర్త వైసీపీ ఆయనే ఏమని అడిగాడు భారతిని నిలదీశాడు నా పాస్ పుస్తకం మీద మీ ఆయన ఫోటో ఎందుకమ్మా అని అడిగాడు నా పాస్ పుస్తకం మీద ఉంటే నా ఫోటో ఉండాలి లేదు నాకు ఈ భూమి ఇచ్చిన మా తాత ఫోటో ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నా తాత నా తండ్రి ఆయన ఫోటో ఏంటమ్మా అని అడిగాడు
ఆమె సమాధానం చెప్పకుండా వెనుదిరిగి వెళ్ళిపోయింది. నిజంగానే ఆ ప్రశ్నకి మరి ఎవరి దగ్గర సమాధానం దొరుకుద్ది సార్? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇది ఒక్క భారతీకి వేసిన ప్రశ్న కాదు, లేదు ఒక్క ఆనందరెడ్డి వేసిన ప్రశ్న కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు ఇవాళ అది నిలదీస్తున్నాడు అనమాట. ఏంటి, నా పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు. భయపడిపోతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేసరికి మన భూములు కావు, ఇవాళ ఈ భూములు అమ్ముకునే అవకాశం నాకు లేదు, నా డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉండవు, దస్తావేజులు, నా భూమి నా ఇంటి దస్తావేజు ఉండాల్సింది నా దగ్గర, లేకపోతే అదేదో రివర్ దాని దగ్గర, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండాల్సిన సంస్థ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఎవరో హైదరాబాద్ నానక్రామ్గూడలో ఉండే ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టడం ఏంటి? అసలు ఎందుకు పెట్టాలి? వీళ్ళ కష్టాజీతం కదా సార్ అది, మరి ప్రభుత్వం చేతిలో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే ఓడిపోతున్నాం. రేపు భూములే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తున్నాయి. భూ సమస్య ఇవాళ భూరక్ష. ఆ సర్వే రాళ్ళు అదొక పెద్ద ఫార్సు. సర్వే రాళ్లలో కూడా ఎవరి ఫోటో వేయించాడు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. కాలిపోతుంది అనమాట. రైతులంతా ఇవాళ రగిలిపోతుంది. అందుకే వెంటనే ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి ఇది మాది కాదు, అది కేంద్ర ప్రభుత్వం అంటాడు. అంతకుముందు ఇది మాదే, ఇది మా గొప్ప సంస్కరణ, మా జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు అని మరి ఈయనే పొగిడాడు కదా. ఇప్పుడు మాది కాదు బీజేపీ ప్రభుత్వం అంటే జనం నమ్ముతారా? ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున పర్సంటేజ్ ఆఫ్ ఓటు తగ్గదు అనేది అందుకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రేపటి ఎన్నిక యాంటీ జగన్, ప్రో జగన్. జగన్ అనుకూలురంతా వైసీపీకి వేస్తారు, జగన్ వ్యతిరేకులంతా ఎన్డీఏకి వేస్తారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వేస్తారు. ఇలా సమాజం ఆంధ్రప్రదేశ్లో నిట్ట నిలువున చీలిపోయిన దీంట్లో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొత్త వర్గం ఒకటి ఆవిర్భవించింది. ఇప్పుడు నీకు తెలిసిన వర్గాలేంటి? డబ్బు పరంగా ధనికులు, పేదలు. లేదు, జనరల్గా జనంలో అంత అది కులాంధ్రప్రదేశ్ కదా, అక్కడ అన్ని కులాల చిచ్చే కదా, అక్కడంతా రేపటి జరగబోయే ఎన్నిక కూడా సంకుల సమరమే కదా. కుల భాషలో మాట్లాడాలంటే రెడ్లు, కమ్మ, కాపు, లేకపోతే ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, ఇలా కుల భాష. ఈ వర్గాలు నీకు తెలుసు. కానీ కొత్త వర్గం అన్నాను ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో వచ్చిన ఆ కొత్త వర్గం ఏంటి? బాధిత వర్గం. బాధితుల సంఖ్య పెరిగిపోయింది. బాధితులంతా ఏకమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బాధిత వర్గం ఇవాళ రేపటి ఎన్నికని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. గెలుపోటములను అదే నిర్ధారిస్తుంది. ఆయన కుటుంబంలో బాధితులే, సొంత చెల్లెళ్ళే బాధితులు కదా. షర్మిల, సునీత కొంగు జాచి కన్నీళ్లతో అడుగుతున్నారు, అన్న పార్టీని ఓడించండి, అన్నని ఓడించండి అని చెప్పి. ఎవరు అడుగుతున్నారు? ఆయన సొంత చెల్లెళ్ళు బాధితులు. వాళ్ళ చిన్నమ్మ అసలు బహిరంగ లేఖే రాసింది. ఏమని? నా భర్తని చంపిన వాళ్ళకి టికెట్ ఇస్తావని నిలదీసింది సౌభాగ్యం. పార్టీలో బాధితులు. ఎంతమందికి టికెట్లు ఎగ్గొట్టాడు? 42 మందికి టికెట్లు ఎగ్గొట్టాడు. 90 మందిని అటు ఇటు మార్చేశాడు. ఇప్పుడు వీళ్ళంతా బాధితులా కాదా? జగన్మోహన్ రెడ్డి బాధితులు ఆయన కుటుంబంలో ఉన్నారు, ఆయన పార్టీలో ఉన్నారు, బయట ప్రజలు ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి మొన్న ఎప్పుడో విన్నాను చంద్రబాబు స్పీచ్ వింటూ, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి బాధితులు కానీ, వ్యక్తి కానీ, బాధితుడు కానీ, వర్గం కానీ, బాధితుడు కానీ, కుటుంబం కానీ ఉందా అన్నాడు. అంటే బాధితుల సంఖ్య ఇంకెంత పెరిగిపోయింది. రేపటి ఎన్నికను డిసైడ్ చేసేది జగన్ బాధిత వర్గం. ఎందుకంటే అక్కడ పోలింగ్ పర్సంటేజ్ తగ్గదు అంటోంది. అందుకే ఏది, జగన్ పైన కక్ష ఓటు పెంచుకున్నాడు. రేపు జరిగే ఓటింగ్ కూడా కక్షతో జరిగే ఓటింగ్. ఇతను గెలవకూడదు, ఇతను గెలిస్తే మళ్ళా మన భూములు ఉండవు, మన ఆస్తులు ఉండవు, మన ఇళ్లల్లో మనమే అద్దెకి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఒక బాధతో, కక్షతో వేయబోయే రేపటి ఓటు చాలా బలమైన ఓటు. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 90% ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్లో. కారణం ఏంటంటే వీళ్ళందరూ రేపొద్దున పోల్ చేస్తారు.
రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.